పల్నాడు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ మొబైల్ వాహనాన్ని కలెక్టర్ కృతికా శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. హింస లేదా బాధలను ఎదుర్కొంటున్న మహిళలు సఖీ వన్ స్టాప్ సెంటర్ నుండి తక్షణ సహాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మహిళలపై జరిగే వేధింపులు, వివక్ష నుంచి రక్షణ కల్పించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని, మహిళా సాధికారతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించిందన్నారు. నిర్భయ ఫండ్ నుంచి ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తుందన్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లో వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆయా సెంటర్లలో కౌన్సిలర్, అలాగే లీగల్ అడ్వైజర్, సోషల్ వర్కర్స్, సెంట్రల్ మేనేజర్ తో సహా పలువురు సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ వన్ స్టాప్ సెంటర్లో 18 ఏళ్లలోపు వయసున్న బాలికలు, 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న మహిళలకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గుడ్ మార్నింగ్. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట పట్టణంలోని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిన్న సోమవారం ఈ ఓఎస్సీ సెంటర్ మొబైల్ వాహనాన్ని అయితే ప్రారంభించారు. ఈ మొబైల్ వాహనం ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, 18 సంవత్సరాలు తక్కువ ఉన్నటువంటి బాలికలు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారని ఈ ఓఎస్సీ సెంటర్ లో పనిచేసేటువంటి సోషల్ వర్కర్స్ అయితే గ్రామానికి వెళ్ళి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, బాలికలు ఎదుర్కొన్న సమస్యలను అయితే వీరు తెలుసుకుంటారు. అక్కడ వారు ఏదైనా ఇబ్బందులు గురవుతున్న వెంటనే ఈ మొబైల్ వాహనం వెళ్ళి వారిని పికప్ చేసుకొని ఈ ఓఎస్సీ సెంటర్ కి అయితే తరలించి వీరికి షెల్టర్ కూడా ICDS ఆధ్వర్యంలో అయితే షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ లో వీరికి అయితే అక్కడ స్టే చేయడానికి కూడా ఒక రోజు నుంచి 10 రోజుల వరకు కూడా వారికి అక్కడ స్టే చేసే అవకాశాన్ని అయితే గవర్నమెంట్ కల్పించింది. ఈ మొబైల్ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకం కింద అయితే ఏర్పాటు చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం కూడా ఎన్నో విధాలుగా పథకాలు అయితే అమలు చేస్తున్నానైతే మనతో కలెక్టర్ చెప్పారు. కానీ ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉంటారో ఈ సోషల్ వర్కర్స్ ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళల గురించి అయితే వీరు తెలుసుకొని వారికి సంబంధించినటువంటి అంటే వారికి పర్సనల్ గా ఉన్న ఇబ్బందులు కూడా వీరితో మాట్లాడే విధంగా చేయొచ్చు అని అయితే ఈ కలెక్టర్ అయితే నిన్న తెలిపారు. గగన అంటే ప్రతి మహిళకి అవగాహన కల్పించే దిశగా అసలు సఖీ వన్ స్టాప్ గురించి సామాన్య మహిళలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? ఈ ఓఎస్సీ సెంటర్ లో పనిచేసేటువంటి మేనేజర్, లీగల్ అడ్వైజర్, సోషల్ వర్కర్స్ వీడు గ్రామానికి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు అయితే ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తారు. అంటే ఇలాంటి పథకం ఉందని కూడా కొంతమంది తెలియదు. వీరి ద్వారానే ఈ సోషల్ వర్కర్స్, మేనేజర్, లీగల్ అడ్వైజర్ ద్వారానే వీరి ప్రతి గ్రామానికి కూడా తెలిసే విధంగా వీరికి అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారని మొత్తం ICDS ప్రాజెక్టు డైరెక్టర్ అయితే ఉమాదేవి అయితే తెలిపారు. గగన ఇదే విధంగా ఈ వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల మహిళలపై వేధింపులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే ఈ ఓఎస్సీ సెంటర్ సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రజల్లోకి వెళ్లి ప్రజల బాధలు తెలుసుకుంటూ ఈ మొబైల్ వాహనం కూడా గ్రామానికి తిరిగి మైకుల ద్వారా కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఎవరైనా మహిళలు గృహంలో ఇబ్బందులు గురవుతున్నట్లయితే మా సెంటర్ ను సంప్రదించి ఈ ఓఎస్సీ సెంటర్ అనేది మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉంటది. ఈ సెంటర్ ని సంప్రదిస్తే మీకున్నటువంటి ఇబ్బందులను మాతో తెలియజేస్తే వాటిని వెంటనే పరిష్కరించే దిశగా మేము తీసుకెళ్తామని అయితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మొబైల్ వాహనం ఏర్పాటు చేయడంపై మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గగన ఈ మొబైల్ వాహనం ఉండటం వల్ల మాకు కూడా చేదుడు రక్షణ. అంటే ఏ టైంలో గృహంలో మహిళ ఏ టైంలో ఇబ్బందులు గురవుతుందో తెలియదు గగన. అటువంటి సమయంలో ఈ మొబైల్ వాహనం వచ్చి గ్రామంలో తిరుగుతుంటే కొంత గృహంలో ఇబ్బందులు గురే సమయంలో వీరికి తోడుగా ఏడుగా ఉంటుందని మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ శ్రీను, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.